తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. కళ కాదు సుమా నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గదిలోకి వచ్చాక హేమను ఒక పక్కకు జరిపి తను మధ్యలో పడుకున్నాడు. క్రింద పక్క వేసి పడుకోబెట్టాలనుకుంది. కానీ భర్త మౌనం చూసి విసుక్కుంది. పాడుదేశం, మేనర్స్ తెలియవు అని అతనికి రెండో వైపు పడుకుని దుప్పటి కప్పుకుంది శశి. విమల చుట్టూ కలయ చూసింది. శశి వచ్చిన జాడ కనిపించలేదు. ఆ వీధిలో స్త్రీలంతా చేరారు. ఆ రోజు కొత్తగా ఒక టీచర్ కూడా వచ్చింది. పెద్ద చదువు లేకపోయినా తనలోని ఉగ్రత్వం, వాగ్ధోరణి అందరినీ ఆకట్టుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పాపా, శశి ఆంటీ వస్తుందేమో చూడు అన్నది పక్కింటి పాపను పిలిచి. ఆ పిల్ల లేచి వెళ్ళిపోయింది. విమల అత్త పాపాయమ్మ బిక్కుబిక్కున చూస్తూ వంటింటి గుమ్మంలో నిల్చుంది. శశి త్వరగా వచ్చింది. అందరికీ క్షమార్పణ చెప్పుకొని కూర్చుంది. విమల లేచింది. చేతులు నడుము చుట్టూ పెట్టుకుంది. సోదరీమణులారా, స్త్రీకి స్వాతంత్ర్యం కావాలి. మగవాడి అధికారం ఇంకా సాగడానికి వీల్లేదు. మగవాడి దురహంకారం నిరసించాలి మనం. అందరూ చప్పట్లు కొట్టారు. విమలకు ఉత్సాహం వచ్చింది. రాత్రి పక్కలో పడుకోని పెళ్ళానికి ఉదయం కూరగాయలు కూడా ఇవ్వని మగవారున్నారు. ప్రతి మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో స్వేచ్ఛ అంతే అవసరం. విమల నిస్సంకోచంగా చెబుతున్నది. కానీ కొందరు స్త్రీలు సిగ్గుపడిపోయినట్టు తలలు వంచేశారు. పురుషులతో సమానంగా ఓటింగ్ హక్కు. విమల మాట పూర్తి కాలేదు. ఉపాధ్యాయుని అడ్డుపడింది. ఓటింగ్ హక్కు మన దేశంలో స్త్రీలకు ఉంది. ఉంది. నేను మాట్లాడేది అన్ని దేశాల స్త్రీలను గురించి సర్దుకుంది విమల. మన స్వేచ్ఛ కొంత అరికట్టబడింది కాదనను. అంత మాత్రాన లైంగిక చర్యకు సుముఖంగా లేని స్త్రీకి కూరగాయ డబ్బులు దొరకవనుకోవడం అన్యాయం. మీరు అధికారానికి లొంగి ఉండడానికి అలవాటు పడ్డారు. ఇలాంటి కేసులున్నాయి విమల అన్నది. 100కి 1 ఉండవచ్చు. అది సార్వజనికం కాదు. కొందరు ఆడవారు ఉన్నారు ఉపాధ్యాయుని అన్నది. నోరు ముయ్యండి, విమల అరిచింది. మీరు మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. మీరు ఉమెన్ లిబ్ను గూర్చి క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాను. నన్ను మగపిల్లాడే అనుకొని పెంచారు, విమల గర్వంగా చెప్పింది. ఉపాధ్యాయుని జాలిగా నవ్వింది. ఒక వంక మగజాతిని ఏవగించుకుంటూ రెండో వంక ఆ జాతికి ప్రత్యేకత ఉన్నట్టు మాట్లాడకండి. అవునమ్మా, మగవాడిలా పెరగడం గర్వపడవలసిన విషయమా? ఇంకొక ఆవిడ అడిగింది. కాసేపు మీ గోల ఆపండి. మీరు అనుభవించే బానిస బ్రతుకును గూర్చి ఆలోచించండి. ఇంగ్లండు, అమెరికా, చైనా, రష్యా దేశాలలో స్త్రీకి ఉన్న విలువను గుర్తు చేసుకోండి. మీరు వెళ్ళారా ఆ దేశాలకు? ఉపాధ్యాయుని ప్రశ్నించింది. వెళ్ళకపోతే సమకాలీన సాహిత్యం చదవటం లేదా? సాంఘిక పరిస్థితులు అవగాహనం చేసుకున్నాను. అందరూ సిన్సియర్గా రాస్తారని నమ్మకం ఏమిటి? మరొక ఆమె ప్రశ్నించింది. ఏమండి, మీకు ఆ సందేహం ఉందా? అడిగింది విమల. ఏదైనా నిర్మాణాత్మకమైన కార్యక్రమం మొదలుపెట్టి వార్తాపత్రికలలో సినిమా వార్తలు తప్ప మరేమీ చూడని మన స్త్రీలకు వివిధ రంగాలలో ఆసక్తి కలుగజేయాలి. వారంతట వారే మంచి చెడు నిర్ణయించుకుంటే మగవారిని సమంగా చూస్తారు. అతను సంపాదించినంత కాలం ఇద్దరి మధ్య ఆర్థిక వ్యవస్థ అడ్డు నిలుస్తుంటుంది. మొదట స్త్రీకి తను పనిచేయగలననే నమ్మకం కలగాలి. కొందరికి ఇది చాలా నచ్చింది. శశికి కూడా ఆవిడ మాటలు నిజమే అనిపించాయి. విమలకు ఆ మాటలు నచ్చలేదు. సరికదా కోపాన్ని కలిగించాయి. ఈ ఆదర్శాలను పట్టుకు ప్రాకులాడే వాళ్ళందరినీ పాతేయాలి అన్నది. చూడండి, తోటి స్త్రీలను మీరు 2 మాటలు ఆవేశంగా మాట్లాడగానే పాతేయటానికి అధికారం దొరికిందా? ఒక ఆవిడ కోపంగా లేచి వెళ్ళిపోయింది. సూటిగా అడుగుతాను, ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. పురుషుడు వ్యభిచరిస్తే తప్పులేదు. ఈ పనికిమాలిన దేశంలో స్త్రీ వ్యభిచరిస్తే తప్ప? విమల ప్రశ్నించింది. తప్పులేదు, శశి జవాబిచ్చింది. అదే నేను చెప్పబోయేది. చెరొక న్యాయం ఎందుకని? ఇతర దేశాలలో స్త్రీలకు ఆ స్వేచ్ఛ ఉంది. వివాహం కాకుండా గర్భవతులైనా గౌరవిస్తారు. అడ్డు వస్తున్నందుకు క్షమించాలి. ఆ గౌరవం కళ్ళారా చూశాను. తల్లిదండ్రుల చాటున అనురాగంతో పెరగవలసిన పిల్లలు ఎక్కడో బంధువుల దగ్గర పెరుగుతూ సినిమా హాళ్ల దగ్గర గౌరవప్రదమైన యాచన చేస్తుంటే తలుచుకోవడానికి మనసొప్పదు.
కన్యలుగా తల్లులయ్యి ఇంకొకరితో ఆ తల్లులు హాయిగా ఉంటారు. కానీ పిల్లలు దొంగలు దోపిడీదారులుగా తయారయ్యి ఎదుటివారిపై పగ ద్వేషం పెంచుకుంటారు. ఆ దేశాలలో రోజుకు ఎన్ని హత్యలు జరుగుతాయో. దూరపు కొండలు నునుపని భ్రమపడవద్దు. ఉపాధ్యాయుని బాధగా చెప్పింది. మీకెలా తెలుసు? విమల ముఖం చిట్లించింది. నేను ప్రత్యక్షంగా చూశాను. మా వారు ఉద్యోగరీత్యా కొన్నాళ్ళు విదేశాలలో ఉన్నారు. ఓహో, మీకెప్పుడూ వారి స్వేచ్ఛ వారి జీవితం చూస్తుంటే మనకు లేదని విచారం కలగలేదు? లేదు, గర్వపడ్డాను. మీరు బొమ్మలతో పోటీ పడకండి. పుస్తకాలలో స్త్రీ స్వేచ్ఛను చదివి మనకు ఆ స్వేచ్ఛ లేదే అని మీరు బాధపడి ఆ స్థాయికి చేరుకోవాలని తాపత్రయపడుతున్నారు. గ్రంథాలలో వర్ణించిన స్వర్గం కోసం బామ్మ తపస్సు. అలాంటి గ్రంథాలు తగలబెట్టాలి. విమల అరిచింది. అవసరం లేదు. ఆనాటి సాంఘిక జీవనం ప్రతిబింబించేవి ఆ గ్రంథాలు. అందులో ఏదైనా మంచిని గ్రహించవలసి ఉంటే చదవటం, కాదనుకుంటే మానేయటం, అంతే. వాటిని తగలబెట్టడం కేవలం తేలికగా ప్రజల దృష్టికి రావటం కోసం చేసే పని కాదు. మీరంతా మూర్ఖురాండ్రో. విప్లవం అంటే మీకు భయం. విమల గొంతు చించుకుంది. కాదు, భావ విప్లవం రావాలి, భాషా విప్లవం కాదు. మరో అరగంటలో ఆ ప్రాంగణం అంతా రణరంగం అయిపోయింది. ఏందో ఎవళ్ళమూ కూరగాయల డబ్బుల కోసం మొగుళ్ళ దగ్గరికి వెళ్ళటం లేదు. ఆమె వెడుతుందో ఏమో గొనుక్కుంటూ కొందరు వెళ్ళిపోయారు. మంద మొద్దులు, జీవితంలో మార్పులు ఆహ్వానించని మూర్ఖులు. పళ్ళు కొరికింది విమల. పోనివ్వండి, మేమున్నాంగా అన్నది వాణి. ఆ అమ్మాయి లేచిపోయి పుట్టింట్లో ఉంది. తను ఆ స్థితికి రావడానికి కారణం మగవాడేనన్న కక్ష బలంగా నాటుకుపోయింది ఆమెలో. కామంతో కళ్ళు కప్పుకుపోయి తన కోరికలు తీర్చుకోవటానికి తను తప్పటడుగు వేసిన సంగతి మర్చిపోయిందా అమ్మాయి. అక్కడ మిగిలిన మరో స్త్రీ పేరు సౌభాగ్యం. ఆమె కలలు కని జీవితం అంటే డ్యూయెట్లు పాడుకోవడమే అనుకుంది. తెలుగు సినిమాలు తెగ చూసేది. ఆమె భర్త ఇంటికి పెద్ద కొడుకు కావడంతో కొన్ని బాధ్యతలు వదులుకోలేనివి ఆమెకు చుట్టుకున్నాయి. దాంతో నిరాశ చెందిన ఆమె విమలతో స్నేహం చేసింది. మూడో ఆమె శశి. ఆమెకి ఎలాంటి నిరాశ లేకపోయినా ప్రోగ్రెసివ్ పార్టీతో చేరటం ఒక క్రెడిట్గా భావించి మిగిలిపోయింది. మొదట ఈ వివాహ వ్యవస్థే అర్థం లేనిదంటాను అన్నది విమల. ఐ అగ్రీ, వాణి బలపరిచింది. శశి భుజాలు తడుముకుంది. విమల చెప్పే మొగ గుణాలు రవిలో కనిపించవే. రవి తోడి జీవితం అర్థరహితంగా కనిపించలేదు. తన భావాలు ఎదగలేదా? మరి వివాహమైన వారు? సౌభాగ్యం ప్రశ్నించింది. విడాకులివ్వాలి. నేను పెద్దగా చదువుకోలేదు. నాలాంటి స్త్రీలు చాలామంది ఉన్నారు, సౌభాగ్యం అన్నది. అవును, ఆలోచించాల్సిందే. పెదవి కొరుక్కున్న విమల ఆలోచనలో పడింది. వచ్చే సమావేశంలో చర్చించుకుందాం. వాణి లేచింది. అందరూ వెళ్ళిపోయాక విమల గదిలోకి వచ్చి అక్కడి దృశ్యం చూసి మండిపడింది. ఆమె 3 ఏళ్ల కొడుకు బుజ్జాయి హాయిగా అవ్వ పక్కన పడుకుని ఒక కాలు చెయ్యి ఆమెపై వేశాడు. పాపాయమ్మ చెయ్యి వాడి నడుము చుట్టూ పడి ఉంది. బుజ్జీ అరిచింది. అవ్వ మనమడు ఉలిక్కిపడి లేచారు. పాపాయమ్మకు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఎందుకమ్మా అలా అరిచావు? వాడిని అలా హత్తుకు పడుకోరాదని చెప్పలేదు అంది విమల కోపంగా. పసిపిల్లవాడు, మంచంలో పడుకోబెట్టినా మళ్ళీ వచ్చి నా పక్కన చేరాడు అంది. నోరు ముయ్యండి. మీరు వాడిని అలా ఎందుకు హత్తుకు పడుకుంటారో నాకు తెలుసు. వాడి స్పర్శ వల్ల మీ అవయవాలు హాయిని అనుభవిస్తాయి. విమలమ్మా! ఎందుకు అరుపులు? రాఘవ రావటంతో కాస్త తగ్గి బుజ్జాయిని ఎత్తుకుని ఇంకో గదిలోకి వెళ్ళింది. పాపాయమ్మకు ఆ మాటల అర్థం శరీరమంతా సూదుల్లా గుచ్చుకుంటున్నది. అమ్మా, కాఫీ ఇస్తావా? రాఘవ అడిగాడు. కళ్ళు ఒత్తుకుని కాఫీ చేసుకుని వచ్చింది. రాఘవ తల్లి ముఖం చూసి ఏదో జరిగిందని అర్థం చేసుకున్నాడు. ఈ మధ్య రోజు ఇంట్లో ఏవో గొడవలు జరుగుతున్నాయి. అడిగితే మళ్ళీ రభస. అందుకే మాట్లాడడం తగ్గించాడు. అతను కాఫీ తాగుతుండగా విమల వచ్చింది. మిస్టర్ రాఘవ, విమల పిలిచింది. నా కొడుకును మా అమ్మ దగ్గరకు పంపుతాను. ఎందుకు? ఇక్కడుంటే వాడు హరికథలు చెప్పడానికి పనికి వస్తాడు అన్నది తీవ్రంగా. ఏం జరిగింది? అమ్మా, గుడికి వెళ్ళారా? గుడికి వెళ్ళి చెడిపోతాడని కాదు, మీ అమ్మ వాడిని పాడు చేస్తుంది. వాడిని అమ్మ దగ్గరకు వెళ్ళనివ్వకు. నేను మీటింగులు పెట్టుకున్నా మాట్లాడుతున్నా వాడు వెడతాడు. మీ అమ్మ దగ్గర పాడుకాడని నమ్మకం ఏమిటి? విమల, నీకేమైంది?
నీ విపరీతమైన ఆలోచనలతో మనశ్శాంతి కరువు చేస్తున్నావు. వాస్తవం మాట్లాడటం విపరీతం అనుకునే అంధకారం నుండి మగవాడు బయటపడాలి అంది. నిజంగా నువ్వు గనక వాస్తవమే ఆలోచిస్తే మీ అమ్మను, నా తల్లిని ఒకే దృష్టితో చూస్తావు. మీ అమ్మని చూడవలసిన పని నాకేం లేదు. వంశాలలో ఉన్న ఓ అత్తగారు అనే కాలం పోయింది. అత్తలు, ఆడబిడ్డలు, సెంటిమెంట్లు నాన్సెన్స్ అంటాను. ఆ మాట అనగలిగిన దానవు మా అమ్మ అనలేవు? రాఘవ అన్నాడు. ఇడియాటిక్ కంట్రీ, ఇంకా 15th సెంచరీలో ఉండాల్సిన జనం అంది విమల కోపంగా. ఈ బంధాలన్నీ నువ్వు గొంతు చించుకున్నంత మాత్రాన పోవు విమల. టెస్ట్ ట్యూబ్ బేబీస్ పుడితే నీ ధ్యేయం కొంతవరకు సాధించవచ్చు. భారత పురుషుడు అంతకంటే ఎక్కువ ఏం ఆలోచిస్తాడు? నిరసనగా వెళ్ళిపోయింది విమల. పాపాయమ్మ గ్రంథాలు చదవకపోయినా లోకాన్ని చదివింది. ఆమెకు ఆవేశం లేకపోయినా అనుభూతి ఉంది. వ్యక్తిత్వం అంటే తెలియకపోయినా అభిమానమున్నది. ఎంత మాటలన్నది! తన వయసు 54 సంవత్సరాలు. పసిపిల్లవాడి వల్ల తనలో దాగిన కోరికలు తీర్చుకుంటుందా? చచా! ఆ ఆలోచన అసహ్యంగా తోచింది. కంపరం పుట్టుకొచ్చింది. రాఘవా! ఏమిటమ్మా? నేను ఊరికి వెళ్ళి ఉంటాను నాయనా. అన్నతోనే కష్టమో సుఖమో అనుభవిస్తాను. బుజ్జాయి లేకుండా ఉండలేను. వాడికి కూడా నా అవసరం లేదు. మంచిదమ్మా అన్నాడు. ఈ అయోమయ పరిస్థితులలో అదొక్కటే మార్గం. తమ సంసారం ఎంత ముచ్చటగా ఉండేదో తలుచుకొని నిట్టూర్చాడు రాఘవ. తను పశువుగా మారకూడదని ఎక్కువగా బయటనే ఉంటాడు. హేమ తిరిగి రావటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 10 రోజులు ఉంటానని వెళ్ళిన హేమ 4వ రోజే తిరిగి వచ్చింది. ఆప్యాయంగా కూతుర్ని దగ్గరకు తీసుకుంది మీనాక్షి. మామయ్య బావున్నాడా? మామయ్య బావున్నాడు, కానీ అత్తయ్య బావుండలేదు. బుంగమూతి పెట్టింది హేమ. అదేమిటే? ఏమో అమ్మా, ఇంగ్లీష్లో కాకర బీకర అంటుంది. నాకు అర్థం కాలేదు. పోనీ నిన్ను బాగా చూసింది కదా? మీనాక్షి నవ్వుకుంది. నూతన దంపతులు ఎన్నో ఉంటాయి. ఈ మొద్దుకేం తెలుసు? జడ వెయ్యనందమ్మా, మామయ్యే వేశాడు. మర్నాడు గడియారం వేసిందనుకో. గడియారం జడ వేయటమేమిటే? మామయ్య వాళ్ళ పని మనిషి పేరమ్మా. విరగబడి నవ్వింది హేమ. మీనాక్షి నవ్వింది. టంచన్గా వస్తుందని మామయ్య పెట్టారు అన్నది. మీనాక్షికి రవి మాటలు, చేష్టలు కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. మరేనమ్మా, మామయ్య అటు వెళ్ళగానే నన్ను ఇంట్లో ఉంచి మీటింగ్కు వెళ్ళేది అత్త. తప్పమ్మా, కొత్త పెళ్లి కూతురు, నీ గోలపడలేకే పంపాను నొచ్చుకుంది మీనాక్షి. తమ పెళ్ళైన కొత్తలో తను పద్మరాజు ఎంత మాట్లాడినా తరిగేవి కావు కబుర్లు. ఎన్ని ఊసిపోని కబుర్లో నవ్వుకుంది ఆమె. ఏమిటోయ్ ఒక్కదానివే నవ్వుకుంటున్నావు? పద్మరాజు అడిగాడు. మీ ముద్దుల కూతురు తన అత్తను గూర్చి అపోహపడుతున్నది. పానకంలో పుడకలా పంపడం మనదే తప్పు. అవును, ఒంటరిగా ఉండాలనుకోవటం సహజమే కదా. అదే చెప్పలేకపోతున్నాను మీ అమ్మాయితో. హేమకు తల్లి తండ్రి మాట్లాడేది బోర్ అనిపించింది. బయటికి వెళ్ళిపోయింది. కొందరు నూతన దంపతుల మధ్యే అనురాగం ఉంటుందా అని అడుగుతుంటారు. కొందరి జీవితాలలో నిత్య నూతనత్వం ప్రతిబింబిస్తుందంటారు. యవ్వనం తొలినాళ్లలో కాంక్షతో కూడిన ఆకర్షణ ఉంటుందోయ్. పరస్పరం అర్థం చేసుకుంటే ప్రేమలోని మాధుర్యం పాకాన పడుతుంది. మానసికంగా దగ్గరవుతారు అన్నాడు పద్మరాజు. ఈ పూట ఉపన్యాసం దంచేస్తున్నారే? ఇద్దరూ నవ్వుకున్నారు. మురళి రావటంతో మామూలుగా అయిపోయారు. వారం రోజులకు పావనిని వదిలి అన్నమ్మ వచ్చింది. మీనాక్షికి ఆ 10-12 రోజులు పిన్నమ్మ లేక ఏమీ తోచలేదు. నాకిప్పుడు నిశ్చింతగా ఉంది పిన్ని అంది మీనాక్షి. బావుందమ్మా, మళ్ళీ వారం 10 రోజులలో తమ్ముడి దగ్గరికి పోవాలి కదా అన్నమ్మ అన్నది. పోకుంటేనేం పిన్ని? మీనాక్షి, ఏమిటి తల్లి, నీకు ఇంకెన్నాళ్ళు భారంగా ఉండాలి? గాలిలో కలిసిపోవలసిన. వద్దు పిన్ని, నువ్వు అలా మాట్లాడితే నన్ను పరాయిదాన్ని చేశావేమో అనిపిస్తుంది బాధగా అంది. అది కాక కొన్నాళ్ళు వాడి మురిపం ముచ్చట చూడవద్దా అన్నది. సరేలే, కృష్ణుడి పెళ్ళి అయ్యే వరకు ఉండరాదు? పావని నువ్వు కూడా లేకపోతే నాకేం తోస్తుంది? ఏమిటి మీనా, ఆవిడనలా బలవంతం పెట్టకు. వెళ్ళి 2 రోజులుండి అత్తయ్యను వదిలేసిరా. అక్కడే ఉండాలని ఉంది. మళ్ళీ 1 నెల రోజులు పోయాక వస్తుంది. పద్మరాజు పరిష్కారం చెప్పాడు. అలాగేలేండి అన్నది మీనాక్షి. ఆ రాత్రి మురళి హేమల మధ్య పడుకున్న అన్నమ్మ కనిపించిన దేవునికి నమస్కరించింది. కనిపించే దైవం లాంటి సవతి కూతుర్ని, సరళ హృదయుడైన అల్లుడిని ఇచ్చినందుకు.
అమ్మమ్మ నా పక్కగా తిరుగు. హేమ తలపట్టి తిప్పుకుంది. బుజ్జి పాపాయి వెక్కిరించాడు మురళి. నీకంటే చిన్న పాపే కదా. అమ్మమ్మ రేపు నువ్వు వెళ్ళిపోయాక మామయ్య దగ్గరకు వచ్చి నేను చదువుకుంటాను. మంచిది నాయనా. నేను రాను ఖచ్చితంగా చెప్పింది హేమ. అదేమిటమ్మా? అత్తకు చాలా ఇది. హేమ మూతి ముడిచింది. ఇదంటే? మురళి దీర్ఘం తీశాడు. అదే ఏమో పో, ఆమె నాకు నచ్చలా అన్నది. అన్నమ్మ ఉలిక్కిపడింది. హేమ స్వభావం బాగా తెలుసు ఆమెకు. హేమ అమాయకంగా ఉన్నా ఆమె చెప్పే మాట పొల్లుపోదు. భగవాన్, ఆశల గూడు కట్టుకుని నా బిడ్డను పెంచుకున్నాను. వాడి జీవితం సుఖంగా సాగనియ్యి అని లెంపలు వేసుకుంది అన్నమ్మ. ఏమిటి అమ్మమ్మ? పిల్లలిద్దరూ అడిగారు. ఏం లేదు, పడుకోండి. ప్రయాణం చేశానా, అలసటగా ఉంది అని ఆమె పడుకుంది. ఆమెపై చెయ్యి వేసి హేమ పడుకుంది. రవి పేర వచ్చే ఉత్తరాలు శశి చదివినా అతనేం అనుకోడు. అందుకే అతనికి వచ్చిన ఉత్తరం విప్పింది. పావని పసిపిల్లవాడికి గొంతులో గురగురగా ఉందని, ఒకసారి వచ్చి పిల్లలను డాక్టర్కు చూపించుకుంటానని, రవి స్టేషన్కు రావాలని రాసింది. శశి పళ్ళు పటపటా కొరికింది. ఏం తన పుట్టింటికి పోకూడదు అనుకుంది ఆమె. ఆ ముందు రోజే ఉమెన్ లిబ్ క్లబ్లో ఒక తీర్మానం చేశారు. భర్త సర్దుకుపోయేవాడైతే, భార్య భావాలను గౌరవించేవాడైతే విడాకులిచ్చే ప్రసక్తి లేదు. కానీ అత్త మామలు అనే జిడ్డు వదిలించుకోవాలి. అబ్బాయికి అమ్మాయికి వివాహం అయితే అబ్బాయి బంధువులకి అధికారం ఎందుకుండాలి? కాబట్టి అత్తలు దుత్తలు, బంధువులు గిందువులు అనే సెంటిమెంట్లు నిరసించాలని అనుకున్నారు. రేపే బంధువులు వస్తే ఎలా? కలకల నవ్వుతో, ఉత్సాహానికి మారుపేరుగా, చిరునవ్వులకు ప్రకటనకర్తగా నిక్కచ్చిగా ఉండే రవితో తన భావాలు ఎలా చెప్పాలి? శశికి పాలుపోలేదు. సాయంత్రం వరకు ఆలోచించింది. మహబూబ్ నగర్లో శశి అక్క ఉంటుంది. ప్రస్తుతం అక్క దగ్గరకు పోవాలని నిర్ణయించుకుంది. శశి, ఓ శశి, మహారాణి గారు ఎక్కడ ఉన్నారు? రవి గొంతు వింటూనే గతుక్కుమంది ఆమె. నిన్న మొన్న అయితే అతనికి తీసిపోనట్టు ఎదురు వెళ్ళేది. నాథ, అంతఃపురంలో ఒక మూల వంటశాల కలదు. అచ్చట పాకశాస్త్ర ప్రయోగం చేయుచుంటిని అనేది. అటులనాదేవి, నీ చెలి అదే గడియారం రాలేదా అని శశి జడ పట్టుకుని తన వైపు లాక్కునేవాడు రవి. ఇదిగో, మీరిలా చేస్తే నేను బాబు చేయించుకుంటాను. ఈజ్ ఇట్? ఆ పనేదో త్వరగా చెయ్యి. ఆదివారం ఒక్కరోజు హస్కు కొడదామంటే ఆ తలంటు పేరుతో గంటసేపు బాత్రూంలో దూరుతావు అంటూ జడ వదిలేవాడు. తానెందుకు రవిని చూడగానే కరిగిపోతుంది? ఏమిటలా చూస్తున్నావు? రవి ఆమె దగ్గరగా వచ్చి నుదురు తాకి చూశాడు. నాకేం జ్వరం రాలేదు. మరి అంత డల్గా ఉన్నావేం అన్నాడు రవి. అతనికి ముఖం చాటు చేయాలని వంటింటి వైపు తిరిగింది. పారిజాతం, నీ పని పూర్తి అయిందా? 2 బజ్జీలు వేస్తే అయిపోయినట్టే అమ్మగారు. మీరు బట్టలు మార్చుకుంటారా? మర్చిపోయాను, నేను రాత్రికి అక్కయ్య దగ్గరికి వెళ్తానండి అన్నది శశి. ఈ రాత్రికేనా? తెల్లబోయాడు రవి. ఆదివారం వరకు ఆగరాదు, ఇద్దరం వెడదాం. అందుకే మగబుద్ధి అంటాను. నువ్వు చెప్పినప్పుడే వెళ్ళాలా అంది కోపంగా. నేను, మీరునా నీవునా? 2 నా ఇష్టం, ఎలా ఉంటే అలాగే పిలుస్తా. ఓ ఎస్, సేవక అన్నా ఏం ఆజ్ఞ అంటాను. ఎప్పుడైనా నాటకాలు ఆడారా అడిగింది. ఇప్పుడు నువ్వు ఆడదామనేనా? శశి గతుక్కుమంది. ఈ మనిషి తమాషా చేస్తాడా? నిజాన్ని అలా ఇండైరెక్ట్గా అంటారా? అలా బిక్కమొహం వేయకు. నీవు రోషంగా చలాకీగా ఉంటేనే బావుంటావు. నాటకాలు వేస్తారా అని అడిగావు కదూ. అందరికీ చేత కావు డియర్. గెట్ రెడీ, బస్ ఎక్కించి వస్తాను అంటూ అతను బట్టలు మార్చుకోవటానికి వెళ్ళాడు. గంట తర్వాత దంపతులిద్దరూ బయలుదేరి రిక్షా చేసుకుని బస్ డిపో వైపు వెళ్లారు. బాగా చలిగా ఉంది. ఒంటరిగా వదిలేసిన పాపం నీకే చుట్టుకుంటుంది అన్నాడు. ష్, ఏమిటా మాటలు? రిక్షావాడు ఏమనుకుంటాడు అంది. వీళ్ళు. రవి నోటిపై చెయ్యి పడింది. అతను ఆ చేతిని ఒడిలో పెట్టుకున్నాడు. రాత్రంతా అక్కయ్య, ఆమె పిల్లలు కలలోకి వచ్చారండి. ఆత్మీయుల కోసం ఆదుర్దాపడటం సహజమే శశి. నువ్వు నాకు సంజాయిషి ఇవ్వవలసిన పనిలేదు. శాసించి బెదిరించే మగవారంటే నాకు అసహ్యమే అన్నాడు మృదువుగా. థ్యాంక్స్ అన్నది. తను అతన్ని మోసం చేయటం లేదు కదా అని పలుమార్లు అనుకుంది. శశి, సంసారం సుఖవంతము, ఆశయాల కనుగుణము కావాలంటే ఇలాంటివి తప్పవు.
ఆమె బస్సులో ఎక్కింది. కిటికీ దగ్గర కూర్చుంది. రాత్రిళ్ళు బయట తిరగకండి. సరే, తిన్నగా లిల్లీ ఇంటికి వెడతాను అన్నాడు. వెళ్ళండి, నాకేం, మా అక్క మరుదులతో నేను హాయిగా షికార్లు తిరుగుతాను అంది. ఆ మాట ధైర్యంగా అన్నందుకు అభినందిస్తున్నాను. ఎక్కడి ఆడవాళ్ళు మీరు? కొన్నాళ్ళు అంధకారంలో బ్రతికారు, ఇప్పుడు అయోమయంలో బ్రతుకుతున్నారు. ఉమెన్ లిబ్ అంటారు. పరాయి పురుషుల స్పర్శకే మైల పడిపోతామని చేతులు కాల్చుకుంటారు. పతివ్రతలవుతారు. ఆపండి, ఆపండి. ఆ వెళ్ళే బస్నా? కాదు, మీ వాక్ ప్రవాహాన్ని. ఆనకట్ట నీ చేతిలో ఉండిపోయిందే. అందరూ మనల్నే చూస్తున్నారు. కిటికీ దగ్గరగా జరిగి చేతిలోని పూలు ఆమెకు అందించాడు. నా మామూలు ఏది? మెల్లగా అడిగాడు. వచ్చాక వడ్డీతో సహా ఇస్తాను, సరేనా? ఏమండి, పరాయి మొగాడి స్పర్శకు చెయ్యి కాల్చుకునే స్త్రీలు ఇంకా ఉన్నారా? అది నీకే తెలియాలి. లంచ్ అవర్లో ఏదో పేరు మోసిన వారపత్రిక తిరిగేస్తుంటే అందులో ఓ కథలో. నేను నమ్మను అంది. నీ కర్మ అని రవి వెళ్ళి బుక్ స్టాల్లో ఆ పత్రిక కోసం ప్రయత్నించి తెచ్చి ఇచ్చి చదవమన్నాడు. కథ తర్వాత చదువు. ఆ సన్నివేశం కథకు ఎంతవరకు ఉపకరించిందో నాకు తెలియదు. వచ్చి నువ్వు చెబుదువు గాని. అండర్లైన్ చేసి చూపాడు. అది చదివి తెల్లబోయింది శశిరేఖ. ఈ పాటికి నా ఒళ్ళంతా వాతలుండాలి. బస్సులో, మార్కెట్లో, చివరికి ఇంట్లో కూడా అక్కర్లేని స్పర్శ ఎన్నోసార్లు అనుభవమే. బస్ కదిలింది. మాటలు ఆపి చెయ్యి ఊపింది శశిరేఖ. రవి చేయాల్సిన పని బోలెడుంది. ఆ మర్నాడు సెలవు పెట్టి అయినా పూర్తి చేద్దామనుకున్నాడు. కానీ శశి ఇలా వెళ్ళి తనకు పని చేసుకునే అవకాశం కలుగజేసింది. ఇంటికి వచ్చి డ్రాయింగ్ బల్ల ముందు పని ప్రారంభిస్తే సమయం కూడా తెలియటం లేదు. ఆవులిస్తూ స్కేల్ బల్ల మీద పడేసి టైం చూశాడు. 3 గంటలు చూపింది ముళ్ళు. వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారాక పారిజాతం వచ్చి తలుపు ఎంత కొట్టినా తీయలేదు. ప్రక్కవారి దగ్గర చీపురు అడిగి చిమ్మేసి నీళ్లు చల్లి వెళ్ళిపోయింది. 9ంటికి లేచాడు రవి. తలుపు తీయగానే నీళ్లు చూసి గడియారం వచ్చిందని తెలుసుకున్నాడు. స్నానం చేసి కాఫీ కాచుకొని రాత్రి మిగిలిపోయిన పదార్థాలు వెచ్చజేసుకొని భోజనం అయింది అనిపించాడు. హడావిడిగా ఆఫీస్కు బయలుదేరుతూ రుమాలు మర్చిపోయాడు. శశి లేని లోటు ఒక్కరోజుకే అనుభవం అవుతోంది అనుకున్నాడు. ఆఫీస్కు వెళ్ళి సీట్లో కూర్చోగానే ప్రక్కతను పిలిచాడు. ఏమిటండి, పని చాలా ఉంది అన్నాడు. నీకోసం ఇప్పటికీ 3 సార్లు ఫోన్ వచ్చింది, నాంపల్లి స్టేషన్ నుండి. అదిరిపడ్డాడు. అమ్మకు ఊహించలేకపోయాడు. మళ్ళీ ఫోన్ మ్రోగింది. ఆత్రంగా వెళ్ళి అందుకున్నాడు. అవతలి కంఠం పావనిదని గుర్తుపట్టాడు. పిచ్చిమొద్దు, ఉత్తరం రాయరు? హడావిడిలో అడ్రస్ రాశావో లేదో? వస్తున్నాను. ఫోన్ పెట్టేసి బాస్ గదిలోకి వెళ్ళాడు. అతను లీవు పెట్టాలనుకున్నది ఈ విధంగా కలిసి వచ్చింది. ఆటోలో స్టేషన్కు వెళ్ళాడు. పసివాడిని భుజాన వేసుకుని కూర్చుంది పావని. మీ ఆయనకంత తీరని పనులే ఉన్నాయే మొద్దు. పావని తల మీద మొట్టాడు. అత్తయ్యని ఇలాగే మొట్టేస్తావా? నా చెయ్యి గుంజుకుపోతోంది, తీసుకో నీ మనవణ్ణి. పసివాడిని రవి చేతిలో పెట్టింది. రవి అస్తవ్యస్తంగా ఎత్తుకోవడంతో చంటివాడి బ్లాంకెట్ తొలగిపోయింది. చలి వేసిందేమో ఏడ్పు లంకించుకున్నాడు. పద, ఆటో నిలబెట్టి వచ్చాను. బాబుని ఇలా తే మామయ్య, నువ్వు బ్యాగ్ పట్టుకో అంది. ఏం, నీ పుత్రుడు అరిగిపోయాడా కరిగిపోయాడా? తమాషాగా అన్నాడు రవి. అలాగే ఆటో వరకు వచ్చాడు. పావని ఎక్కగానే పసివాడిని ఇచ్చి బ్యాగుతో పాటు తను ఎక్కాడు రవి. ఇల్లు చేరాక శశిరేఖ వెళ్ళిన ఉదంతం చెప్పాడు రవి. పావని ఇల్లంతా ఒకసారి కలియ తిరిగింది. రవి పసిపిల్లవాణ్ణి చూస్తుంటే స్నానం చేసి వంట చేసింది. ఆమె భోజనం కాగానే డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళాడు. పరీక్షలు అవి ముగిసి డాక్టర్ రాసిచ్చిన మందులు కొని ఇంటికి వచ్చేసరికి 3 గంటలైంది. కాఫీ తాగి ఇద్దరూ నడుము వాల్చారు. రాత్రికి బండి ఉంది మామయ్య అంది. 4 రోజులుండరాదు, మీ ఆయన వెతుక్కుంటూ రాని అన్నాడు. రేపు నువ్వు ఆఫీస్కు వెడితే నేను ఇంటికప్పు కేసు చూస్తూ కూర్చోవాలి. మరోసారి వస్తాను అన్నది. పావని మెల్లగా నిద్రలోకి జారిపోయింది. తలుపులు చేరవేసి బయటికి వచ్చాడు రవి. అప్పుడే రాఘవ బుజ్జాయిని ఎత్తుకొని వచ్చాడు. ఆఫీస్ లేదా? రవి అతన్ని అడిగాడు. ఉంది, వీడికి ఒంట్లో బాగుండలేదు. అమ్మ విమల లేరా అడిగాడు. ఏమిటి రవి, నటిస్తున్నావా? శశి నీకేం చెప్పలేదా? రాఘవ అడిగాడు. లేదే, మీ ఇంటికి వచ్చినట్టు కూడా చెప్పలేదు ఆశ్చర్యపోయాడు రవి. ఇలా ఉంది ఈనాటి స్త్రీల ధైర్యం. నీరసంగా నవ్వాడు రాఘవ. లోపలికి వచ్చి కూర్చో, వివరంగా చెప్పు.
అన్నాడు రవి లోపలికి దారి తీస్తూ. ఇద్దరూ లోపలికెళ్ళి కూర్చున్నారు. బాబును ప్రక్కనే ఉన్న పడక కుర్చీలో పడుకోబెట్టాడు. పారిజాతం వచ్చింది. ముగ్గురికి సరిపడా పలహారం చేయమ్మా అన్నాడు రవి. బుజ్జాయికి వద్దు. వాడికి కాదులే, పావని వచ్చింది. ఉదయం జరిగిన గల్లంతు చెప్పాడు. శశి నీ దగ్గర తన విషయాలు దాచడం ఆశ్చర్యంగా ఉంది. విమల వాళ్ళ క్లబ్ సంగతి తెలుసుగా? రాఘవ అడిగాడు. తెలుసు. శశి కూడా అందులో మెంబరే. భర్తలు అనుకూలంగా లేనివారికి విడాకులిస్తారట. అనుకూలంగా ఉన్నవారిని దయతలిచినా వారి తాలూకు బంధువులు రాకూడదని తీర్మానించారు. ఐసి పంటి కింద పెదవి నొక్కి పట్టాడు రవి. ఇప్పుడు కొందరు మగవారు కూడా చేరారు. విప్లవం తీసుకువస్తారట. ఆ చేరిన పురుషులకు వివాహాలు అయ్యాయా? అయ్యాయి అనుకుంటాను. వారి భార్యలను చేర్పించారా ఈ క్లబ్లో? వారి భార్యలు సావిత్రులవ్వాలి. చెల్లెళ్ళు పరదా చాటుకుపోవాలి. మరి ఈ విషయం విమలతో చెప్పలేదా? నేను చెప్పటం ఆవిడ వినటమునా? అసలు సరదాగా మాట్లాడటం మాని చాలా రోజులైంది రవి. నువ్వేం బాధపడకు. వాళ్ళేదో ఆవేశంలో ఉన్నారు. ఆవేశంలో పుట్టిన భావాలు స్థిరమైనవి కావు అన్నాడు రవి. అది నిజమే. వీరి ఆవేశానికి మా అమ్మ గురి అయింది. అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక మా ఇద్దరి మధ్య ఈ అమాయకుడు నలిగిపోతున్నాడు. రాఘవ బాధగా చెప్పాడు. పావని రావటంతో సంభాషణ ఆపి పలహారాలు చేశారు. ఆదివారం మరి కాసేపు పడుకుందామన్నా పారిజాతం పడుకోనివ్వదు. అందుకే లేచి పేపర్ చూస్తూ 2 కప్పుల కాఫీ తాగి స్నానానికి వెళ్ళాడు రవి. ఎవరో బయట తలుపులు అదే పనిగా బాదుతున్నారు. రాఘవ కావచ్చు అనుకుని స్నానం ముగించి నీళ్లు కారుతుండగానే లుంగీ చుట్టుకుని టవల్ భుజాన చుట్టూ కప్పుకొని వచ్చి తలుపు తీశాడు. ఎదుటి వ్యక్తిని చూడగానే అతని కళ్ళు సంభ్రమంగా విచ్చుకున్నాయి. సలాంలేకుం బేగం సాయిబా అంటూ తల వంచాడు. అడ్డం జరగండి. చిరుకోపంతో అతన్ని బ్యాగుతో నెట్టింది శశి. శుక్రియా కాలితో తననందుకు. దారి వదిలాడు రవి. పావని వెళ్ళిపోయిందా అన్నది బ్యాగ్ కింద పడేస్తూ. పావని వచ్చిందని నీకెలా తెలుసు? తెలిసిపోయింది అంటూ పక్కన నవ్వేశాడు. ఏమిటి? వెలవలబోయింది శశిముఖం. అదేనోయ్, రాఘవ కనిపించి ఉంటాడు అవునా? అమ్మయ్యా అనుకుంది శశి. అసలుతో కలిపిన వడ్డీ, వడ్డీతో కలిపిన అసలు అంటారు. ఏదో ఒక బాకీ చెల్లించాలి. అప్పుడే తెల్లారిందా? గడియారం వచ్చేసరికే తెల్లవారింది రవి అన్నాడు. నేను వెంటనే స్నానం చేయాలి, ఆ తర్వాతే అన్నీ అన్నది శశి. శశి స్నానం చేసి వచ్చేసరికి బల్ల మీద బ్రెడ్డు, జామ్, కాఫీ రెడీగా పెట్టాడు రవి. ఇప్పుడు బ్రెడ్ ఎందుకు? 10 నిమిషాల్లో ఉప్మా అయిపోతుందిగా అన్నది శశి తలకున్న టవల్ విప్పి. రాత్రి ప్రయాణం, అలసట తీర్చుకో. మధ్యాహ్నం వంట కూడా వద్దు, హాయిగా హోటల్కు వెడదాం అన్నాడు. ఇద్దరూ పలహారం చేస్తుండగా శశి అక్క విషయం, ఆమె తన్ను ఎంత అభిమానించింది, పిల్లలు పిన్ని పిన్ని అంటూ వదల్లేకపోవటము అన్నీ ఊరించి చెప్పింది శశి. ఈసారి వేసవి సెలవులకు పిల్లలను మన ఊరు పంపమని రాయనా? ఓ ఎస్ అన్నాడు. సెలవులయ్యాక అక్క బావ వస్తారు, సిటీ అంతా చూపించి పంపుదాం అంది. బందా హాజర్ అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. అమ్మ వాళ్ళు యాత్రలకు పోదాం అనుకుంటున్నారట, ఈ ఊరు మీదుగా వెడతారేమో అంది. పావని నువ్వుంటే ఇంకా 2 రోజులుండేదేమో శశి అన్నాడు. ఎంత అల్లరి చేసేది, తల్లి కాగానే ఎంత హుందాతనం వస్తుందో. అది సరే, సినిమాకు వెళ్దాం అన్నది శశి మాట మారుస్తూ. ఆమెను ఒక్క క్షణం చూసి రవి నవ్వేశాడు. సినిమాకు, స్వర్గానికి ఎక్కడికైనా రెడీ సార్ అన్నాడు. నేను సర్నా? మరి అంతే కదా అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. శశి అతని కళ్ళల్లోకి చూసింది. రాత్రిళ్ళు బాగా పనిచేస్తున్నారు కదూ, కళ్ళు ఎలా ఉన్నాయో ఎర్రగా. మరేం చేయను, మీ శ్రీమతి లేని ఇంట్లో ప్రవేశించనంటూ నిద్రాదేవి అలిగి వెళ్ళిపోయింది. ఆమె హృదయం ఆర్ద్రమైంది. వెంటనే అతని హృదయంలో ముఖం దాచుకుంది. ఆ రోజంతా వాళ్ళు బయటే గడిపారు. శశికి ఆనందంగానూ గర్వంగానూ కూడా ఉంది. ఇంటికి తిరిగి వచ్చాక ఆమె నిశ్చింతగా నిద్రపోయింది. మర్నాడు యథావిధిగా పని చేసుకున్నది. రవి ఆఫీస్కు వెళ్ళాక ఇల్లు సర్దివేసింది. పగలు సాధారణంగా పడుకోదు, ఆ రోజు పడుకుంది. శశి తలుపు గట్టిగా కొట్టిన శబ్దానికి మేల్కొని తలుపు తీసింది కంగారుగా. చాలాసేపైందా? వాకిట్లో రవిని, పారిజాతాన్ని చూసి సిగ్గుపడుతూ అడిగింది. రవి మెల్లగా సమాధానమిచ్చాడు. నేనిప్పుడే వచ్చాను, పాపం నీ గడియారమే.
పారిజాతం, వేరే ఇంటికి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళవే, నేను చేసుకుంటాను అన్నది శశి పారిజాతంతో. అది కాదండమ్మగారు, పలహారం కాఫీ చేసుకోండి, గిన్నెలకు వస్తాను అని పారిపోయింది పారిజాతం. పారిజాతం వెళ్ళాక నీకో శుభవార్త తెచ్చాను అని రవి శశిని ఊరించాడు. ఏమిటో చెప్పండి, పాడు నిద్ర అనుకోకుండా పట్టేసింది. విసుక్కుంది శశి. ఇప్పుడేం ఊహించలేదా నేను చెప్పే వార్త? ప్రమోషన్ వచ్చిందా అంది. చంపావు పో, గట్టిగా జీతం అడిగితేనే పొమ్మనేలా ఉన్నారు మా బాస్. ఇంకేమిటబ్బా తెలియదు. బావగారు ఫోన్ చేశారు, రేపు ఉదయం బస్సులో అమ్మని తీసుకుని అక్కయ్య వస్తుందట. మీ అమ్మగారు వస్తున్నారా? మెల్లగా అడుగుతావేం శశి? అమ్మ నాన్నగారి హయాంలో బానిసలా బతికింది. అక్క ఇంట అన్నీ ఉన్నా పరాయి ఇల్లనే భావనతో స్వేచ్ఛగా ఉండలేదు అమ్మ. ఈనాడు ఎంత హాయిగా ఉందో. అతను పక్కకు చూస్తే శశి లేదు. శశి ఆశ్చర్యంగా వంటింటి ముందు నిల్చున్నాడు. ఏమిటా పిలుపు? బట్టలు మార్చుకోకూడదు అంది చిరుకోపంగా. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం అంతా అన్యమనస్కంగానే ఉంది శశి. తన నిరసన ఎలా తెలపాలో ఆమెకు తెలియలేదు. దానికి తోడు రవి మహా ఉత్సాహంగా ఉన్నాడు. బజారుకు వస్తావా శశి? అమ్మకో కాట్ కొందాం. నాకు రావాలని లేదు. అయితే రెస్ట్ తీసుకో డియర్ అంటూ అతను వెళ్ళిపోయాడు. శశి ఆలోచనలో పడింది. చదువుకున్న రవికి ఆ మాత్రం తెలియదా? ఆధునిక యుగంలో అమ్మలు అక్కలు అంటూ ప్రాకులాడితే అయినట్టే. సంసారాలు పాడయ్యేది అత్తగార్ల వల్లేగా. ఆమెకి ఎంత ప్రయత్నించినా అతనితో ఆ మాట ధైర్యంగా చెప్పే సాహసం కలగటం లేదు. రవి మంచం తెచ్చి బయటి గదిలో వేశాడు. చలికాలం అని చవకలో ఓ రగ్గు కూడా తెచ్చాడు. మొత్తం ఎంతయింది? 150 రూపాయలు అన్నాడు. అబ్బా, చాలా అయింది అన్నది తన ప్రణాళిక ప్రారంభించాలని. అవును, కానీ నా సంపాదనలో మొదట అమ్మ కోసం చేసిన ఖర్చు ఇదే. ఆమె జీవితమే నా కోసం ఖర్చు చేసింది అన్నాడు. అత్త అనే పేరే చాదస్తంగా వినిపిస్తోంది అంది. అలా అయితే అమ్మ అని పిలువు. అత్తలంతా చెత్తలు కారు, భర్తలంతా ధూర్తులు కారు, భార్యలంతా గయ్యాలి గంగమ్మలు కారు. ఒక కాలంలో అవిభక్త కుటుంబాలుండేవి అన్నాడు. చదువుకోని ఈ అత్తలు పూర్తి చెయ్యి దుష్టులు, దుర్మార్గులు, అవునా? మై డియర్ లిటిల్ లేడీ, మీ చదువుతో వారి మాటల వెనకాల ఉన్న బాధో అశాంతో అర్థం చేసుకోరేం? మా అమ్మని గురించి నీకు ఎలాంటి అనుమానమూ వద్దు. ఆమెకు ప్రేమే తెలుసు, శాపనార్థాలు అసూయ తెలియవు అన్నాడు. ఇద్దరూ మౌనంగా భోజనాలు చేశారు. ఉదయమే లేవాలంటూ అలారం పెట్టుకుని త్వరగా పడుకున్నాడు రవి. శశి ఆలోచనలో పడింది. మొన్నటి మీటింగ్లో తను ఏమంది? అత్తలు గిత్తలు మన జీవితాలకు పట్టిన శనుల్లాంటివారు, వారిని మన ఇంటి ఛాయలకు రానియవద్దు. ఆ మాట విని అందరూ చప్పట్లు కొట్టారు. మీరు ఇంగ్లాండులో ఉండవలసిన వారండి. నిజమే, అమెరికాలో ఉండాల్సిన వారు. ఇలా అందరూ అభినందించారు. అనుకోకుండా ఈ గొడవ వచ్చి పడింది. తను ఎంత ప్రయత్నించినా తన అభిప్రాయం చెప్పలేకపోతోందేం? విమల ధైర్యం కలది. తను శశి ఆలోచించలేకపోయింది. రవి చెయ్యి ఆమె చుట్టూ పడింది. ఇక మరేం ఆలోచించక ఆమె కళ్ళు మూసుకుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.